మీ లైఫ్లో అంటే కెరియర్లో మలుపు తిప్పిన సాంగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, మనకు టర్నింగ్ పాయింట్ ఉన్న మూమెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? పర్ఫార్మెన్స్ సాంగ్సా కాకపోతే నాకు నచ్చిన సాంగ్? మీకు నచ్చినవి. నాకు నచ్చినవి అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఫస్ట్ ఎవర్ నాకు నా జీవితంలో ఫస్ట్ ఎవర్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన సాంగ్ కాదు, యాక్చువల్లీ ఆల్బమ్ అని చెప్తే అలైపాయుదే సఖీ ఆల్బమ్ క్రియేటెడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పోజర్ టు ఫిల్మ్ మ్యూజిక్ ఆ ఆల్బమ్తో. సో ఏఆర్ రెహమాన్ గారంటే ఐ థింక్ నా జీవితం మొత్తానికి మార్చేశారు. అండ్ ఆయన పాటల్లో చాలా పాటలు ఉన్నాయి అలా నాకు ఎక్కువ మీ నోటి నుంచి విన్న మాట ఏఆర్ రెహమాన్ గారు. ప్రతిసారి మీరు మాట్లాడిన ప్రతిసారి మీ ఈవెన్ దో మీ ఫాదర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. అంటే ఎక్కువగా ఆయన సాంగ్స్ వింటూ ఉంటారా? I think the most I listen to is A.R. Rahman. Indian music అని చూస్తే I think ఆయనదే చాలా చాలా ఎక్కువగా వింటాను. అంటే ఏం లర్న్ చేశారు మీరు మీ జడ్జెస్ నుంచి? మొత్తం మా జడ్జెస్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. ఐ థింక్ వన్ థింగ్ ఇస్ గీత గారు ఇస్ సమ్మన్ హూ ఇస్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ లిరిక్స్. సాహిత్యాల మీద ఆవిడ ధ్యాస అంతా సాహిత్యాల మీద ఉంటుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఎందుకంటే ఒక పాటకి భావం ఉండాలి, లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లిరిక్ ఇలా పాడాలి, ఉచ్చారణం కరెక్ట్గా ఉండాలి అని ఎప్పుడూ అడ్వకేట్ చేస్తుంటారు. చాలామంది జడ్జెస్ చేసినా కూడా పాటని బాగా తెలుసుకొని ఇలా ఈ విషయాలు ఇది రావాలి, ఈ పాటకి ఈ లిరిక్కి ఈ డైనామిక్ ఉండాలి, అలాంటి చాలా చిన్న చిన్న డీటెయిల్స్ గురించి మాట్లాడతారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే సాహిత్యాలు అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. ఇప్పుడు పాట సగం ట్యూన్ అంటే మిగతా సగం ఇట్ ఈస్ ద లిరిక్స్. కార్తిక్ గారు హీ ఈజ్ జస్ట్ బ్రిలియంట్. ఇప్పుడు ప్రతి ఒక్క పాటలోనూ, ఎస్పెషలీ ఆయన పాడిన పాటల్లో ప్రతి న్యూయాన్స్, ప్రతి డైనామిక్ అన్నీ ఆయనకి ఫింగర్ టిప్స్లో ఉంటుంది. సో ఎనీ టైం ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత ఈ పాట నువ్వు ఇలా పాడుంటే ఇంకా బాగుండేది, this is something, this is the kind of treatment that is given to the song. ఈ పాటకి ఈ గ్రాఫ్ ఉంటుంది, ఈ పాటకి ఈ ఎమోషన్ ఉంటుంది. నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాట నేర్పించినప్పుడు ఈ విషయాలు చెప్పారు, ఇది నేను ఇప్పుడు నీకు డెమోన్స్ట్రేట్ చేస్తానని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అందులోనూ ఆయన పాడిన పాట కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా ఒక షోలో పాడిన పాట, ఆయన ఇప్పుడు రీసెంట్లీ ఎపిసోడ్లో లలిత ప్రియ కమలం ఇళయరాజా గారు కాన్సర్ట్లో చేసినప్పుడు దాని గురించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు చాలా పాటలు ఆయనకి ఎన్సైక్లోపీడియా లాగా తెలిసిన పాటలు ఏమైనా ఉంటే దాని గురించి డెఫినెట్గా హీల్ ఆల్వేస్ ప్రొవైడ్ టిప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బీయింగ్ అ వోకలిస్ట్. ఇప్పుడు ఒక వోకలిస్ట్గా ఈ పాటతో ఎలా సాధించాలి, ఈ పాటతో ఎలా నీ సింగింగ్ అబిలిటీ ప్రూవ్ చేసుకోవాలనేది చాలా బాగా నిరూపిస్తారు. తమన్ అన్న, హీ ఈజ్ అబ్సల్యూట్లీ అంటే ఫుల్ ఆల్రౌండర్, బికాజ్ హీ ఈజ్ అ మ్యూజిక్ కంపోజర్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ తరపు నుంచి ఇన్స్ట్రుమెంట్ ఇలా వస్తుంటే ఈ డైనామిక్ ఉండాలి, ఈ బీట్కి తగ్గ లిరిక్కి ఇలా ఉంటుంది. సో డైనామిక్స్ విషయాల్లో ఒక పాట పాడాలంటే పిచ్చింగ్ గురించి, టెంపో అండ్ అన్నిటి గురించి, లైక్ అన్ని విషయాల గురించి మాట్లాడతారు. సో ఐ థింక్ 3 of them as a team of judges, they're so brilliant. There is so much that they teach us on stage. అది మా పాట అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మిగతా వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతుంటే వాళ్ళకిచ్చే టిప్స్ ఏంటి, లైక్ ఏమేమి చెప్తారు, వాళ్ళకిచ్చే సలహాలు ఏమేమి ఉంటాయో అన్నిటినీ నేను కూడా తీసుకుంటాను, నేను కూడా అప్లై చేసుకుంటాను. ఓకే, ఈ పాటకి నేను పాడిన పాట అవ్వకపోయినా కూడా ఈ పాటకి ఈ టిప్స్ ఇచ్చారు, ఈ అడ్వైస్ ఇచ్చారు, ఓకే ఇక్కడ నుంచి నేను కూడా ఈ పాట కాకపోతే ఇంకో పాట పాడాలనుకున్నా కూడా ఈ టిప్స్ నేను కూడా అప్లై చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. సో ఇట్స్ అ బ్రిలియంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ద జడ్జెస్ అండ్ ట్రైనర్స్ as well. ట్రైనర్స్ మనకి 3 ట్రైనర్స్ ఉన్నారు. స్టార్టింగ్లో ప్రసాద్ అన్న ఉండేవారు, తర్వాత సాయి మాధవ్ అండ్ శ్రీదీప్. సో దీస్ 3 హ్యావ్ బిన్ అమేజింగ్. ఎందుకంటే జడ్జెస్ చెప్పిన విషయాలు, జడ్జెస్ అక్కడ కూర్చొని పర్ఫార్మెన్స్ విన్న తర్వాత జడ్జ్మెంట్ ఇస్తారు. అదే జడ్జ్మెంట్ వీళ్ళు రిహర్సల్లో పాడుతుంటే వీళ్ళు ఇచ్చి ఆ టిప్స్ ఇచ్చి ఎలాగైనా ఆ జడ్జ్మెంట్ ఇవ్వకుండా చూడడానికి ఇది ఇస్తారు, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇచ్చిన టిప్స్ ఫాలో చేయకుండా అలాగే పాడితే వీళ్ళు ఏం విషయాలు చెప్తారు, జడ్జెస్ కూడా అదే మ్యాటర్లు చెప్తారు, ఇంకా ఎక్కువ కూడా చెప్తారు జడ్జెస్, బికాస్ దే హ్యావ్ సో మచ్ మోర్ ఇన్పుట్ అబౌట్ ద సాంగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్తో కూడా వింటారు. బట్ వీళ్ళు చెప్పిన విషయాలు ఫాలో చేసి ప్రాపర్గా ఆ పాట పాడితే అండ్ ఇఫ్ వెన్ దే గైడ్ అస్ రియలీ వెల్,
అక్కడ ఒక నెగటివ్ కామెంట్కి కూడా స్కోప్ లేనంత బాగా వచ్చేస్తుంది పర్ఫార్మెన్స్. సో ఐ థింక్ ఐ ఓ ఇట్ ఆల్ టు ద ట్రైనర్స్ అండ్ ద జడ్జెస్ as well.